వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి సంతానమిచ్చే స్వామిగా విరాజిల్లుతున్నాడు. సంతానం లేని దంపతులు ఇక్కడ ఈ స్వామిని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతలను కూడా దర్శించుకుని తరిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయానికి కుడివైపు భాగంలో ఉన్న రుక్మిణి సత్యభామల సమేత శ్రీ వేణుగోపాల స్వామిని, అలివేలుమంగ తాయారును, ఆళ్వారుల సన్నిధిని భక్తితో దర్శించుకుని తరిస్తారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతనిచ్చే ఈ దివ్యాలయంలో కొలువైన కాశీ విశ్వేశ్వర స్వామి వారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకులు. ఆ కారణంగానే ఇక్కడకు వచ్చే భక్తులను శ్రీ విశ్వేశ్వర స్వామి సదా రక్షిస్తారని చెబుతారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించుకుని నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ అంటూ భక్తితో చేతులు జోడించి, హే ప్రభో పరమేశ్వర, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ చేతులు జోడిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీలా విశేషాలతో పునీతమవుతోన్న మరో దివ్యక్షేత్రం అప్పనపల్లి. వైనతేయ నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు బాలబాలాజీ స్వామివారు కొలువై భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. శ్రీ వెంకటనాథుని మహామహిమాన్వితాలకు వేదికలా విరాజిల్లుతున్న అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయ వైశిష్ట్యమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. రాజమండ్రికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలోనూ, వాడపల్లికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో దివ్యక్షేత్రం అప్పనపల్లి. మొల్లేటి రామస్వామి అనే భక్తుణ్ణి అనుగ్రహించడానికి సాక్షాత్తు శ్రీ వెంకటనాథుడు ఇక్కడ ఈ క్షేత్రంలో బాలబాలాజీ స్వామిగా వెలిశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఇక్కడ స్వామి వెలవటం వెనుక పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. మొల్లేటి వీరాస్వామి అనే కొబ్బరికాయల వర్తకుడు శ్రీ వెంకటనాథుని భక్తుడు. ఓసారి వీరాస్వామి తన వ్యాపారం బాగా నడిస్తే అందులో కొంత సొమ్ముని స్వామివారికి వాటాగా ఇస్తానని మొక్కుకున్నాడట. స్వామి అనుగ్రహం వల్ల అతని వ్యాపారం బాగా నడిచిందట. దాంతో మొక్కును తీర్చుకోవటానికి ముడుపు కట్టుకున్న ధనాన్ని తిరుపతికి తీసుకుని పోయి స్వామి చెంత ఉంచడానికి ప్రయత్నించగా అక్కడ అధికారులు ఆక్షేపించారట. దానితో రామస్వామి విచారించగా స్వామి కలలో కనిపించి తనను అప్పనపల్లిలోనే దర్శించుకుని తరించుకోమని చెప్పాడట. దాంతో వెనుదిరిగి వీరాస్వామి చిత్రపటంలో స్వామిని దర్శించి తరిస్తుండగా ఓ కొబ్బరికాయలో స్వామివారి విగ్రహం బయల్పడిందట. ఇది స్వామి మహిమేనని గుర్తించిన వీరాస్వామి ఆనాటి నుండి తనకిష్టమైన కొబ్బరికాయల అంగడినే స్వామి ఆలయంగా మలిచి పూజించాడట. కోనసీమ అందాల నడుమ వైనతేయ నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తోన్న ఈ దివ్యక్షేత్రం ప్రకృతి అందాలకు వేదికలా దర్శనమిస్తుంది. ఈ నదీ తీరానికి చేరుకున్న భక్తులు ముందుగా తమ తలనీలాలను స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు. అనంతరం వైనతేయ గోదావరిలో భక్తి శ్రద్ధలతో స్నానాదికాలు చేస్తారు. ఓం శ్రీ బాలబాలాజీ స్వామియే నమః అంటూ వైనతేయలో స్నానాదికాలు చేసి తరిస్తారు. ఇక్కడ వైనతేయ గోదావరిలో స్నానాదికాలు చేసే భక్తుల పాపాలన్నీ పోతాయని పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఆ కారణంగానే భక్తులు శ్రీ వెంకటనాథుని స్తుతిస్తూ స్నానాదికాలు ముగిస్తారు.
ఓ పక్క అందంగా ఆహ్లాదంగా ప్రవహిస్తోన్న వైనతేయ గోదావరి నదీమ తల్లి, మరో పక్క పడవలలో జీవనయానం చేస్తున్న మత్స్యకారులు వెరసి భక్తులకు కావలసినంత మానసికానందాన్నిస్తాయి. స్నానాదికాలు ముగించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని పాత బాలబాలాజీ స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. మొల్లేటి రామస్వామి అనే భక్తుని అనుగ్రహించడానికి శ్రీ వెంకటనాథుడు ఇక్కడ కొబ్బరికాయలో వెలిశాడని చెబుతారు. బాలబాలాజీ స్వామి వారి పాత ఆలయానికి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ వెంకటనాథుని దివ్య చిత్రపటాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ఓం నమో వెంకటేశాయ నమో నమః అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయంలోనే కొబ్బరికాయల దుకాణం ఉండేది. ఈ కొబ్బరికాయల దుకాణంలోనే స్వామివారు వెలిశారని చెబుతారు. అనంతరం ఇక్కడే ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను కూడా దర్శించుకొని తరిస్తారు.